పుట్టిన 7 శిశువులను కళ్లముందే నేలకేసి కొట్టి చంపాడు క్రూరుడు కంసుడు. కాని 8వ గర్భం చరిత్రను మార్చబోతోంది. అది శ్రావణమాసం, అష్టమి తిథి. ఆకాశం బద్దలవుతుందా అన్నట్టు భయంకరమైన వర్షం. కన్నగిడ్డ కోసం ఏడుస్తున్న దేవకీ వసుదేవుల ముందు సాక్షాత్తు ఆ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. భయపడకండి, నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తాను. ఈ కంసుడి అహంకారానికి ముగింపు పెడతాను. వసుదేవా, నన్ను గోకులానికి తీసుకెళ్ళు. అక్కడ నీ స్నేహితుడు నందుడి ఇంట ఒక శిశువు జన్మించింది. ఆమెను తీసుకువచ్చి ఇక్కడ ఉంచు అని దీవించి ఆ దివ్యకాంతి అంతర్ధానమైంది. అలా చీకటి కారాగారంలో ఒక వెలుగు ఉదయించింది. అచ్చం విష్ణుమూర్తిలా నీలిరంగుతో ఒక పసివాడు జన్మించాడు. అందరి పిల్లల్లా ఏడవకుండా తన చిరునవ్వుతో తల్లిదండ్రుల వైపు చూస్తున్నాడు ఆ చిన్ని కృష్ణుడు. వసుదేవుడు ఆ బిడ్డను బుట్టలో పెట్టుకోగానే అసలు మాయ మొదలైంది. ఇనుప తాళాలు వాటంతటవే తెగిపోయాయి. సైనికులంతా మైకంలో కూలిపోయారు. కంసుడే గాఢనిద్రలోకి జారిపోయాడు. సైనికులను దాటుకుంటూ వసుదేవుడు కారాగారం బయటికి వచ్చాడు. కాని బయట చూస్తే ఉప్పొంగుతున్న యమునా నది. ఆ భయంకర రాత్రిలో ఆకాశంనుంచి వర్షం, ఎదురుగా ప్రళయనది. వసుదేవుడు ఆ నదిని ఎలా దాటాడు, ఆ తరువాత ఏం జరగబోతోంది అనేది తరువాత భాగంలో చూద్దాం.